ఎవరు ఎవరికి ఏమీ కారు, ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు, జ్ఞానం ఎప్పుడు వారసత్వం కాదు. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ మొత్తం యావత్తు సృష్టిలో మీకంటే గొప్పవాడు ఎవరు ఉండరు, మీకంటే తక్కువడు కూడా ఎవరు ఉండరు, మీకు సరిసమానంగా కూడా ఎవరు ఉండరు. మీకు సరిసమానంగా ఉంటే కదా మీరు ఆడితో పోల్చుకోవడానికి పోటీ పెట్టుకోవడానికని, అంతేనా కదా? కాబట్టి మీకు సరిసమానంగా ఎవరో లేరు అనుకోండి. ఇప్పుడు మీరు ఎవరితో పోటీ పెట్టుకుంటారు? ఎవరితో పోటీ పెట్టుకోవడానికి అసలు అవకాశం ఉందా? అసలు మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రపంచంలో అసలు గెలుపన్నది ఏదైనా ఉందా? ఈ ప్రపంచంలో గెలుపన్నది ఏదైనా ఉందా? లేదు. మరి ఓటమి అనేది ఏదైనా ఉందా? అరే నీకు ఇంకొకటి ఎవడైనా, నీకు ఎగైనెస్ట్కి ఇంకొకటి ఎవడైనా ఉంటే కదా నువ్వు గెలుచుకోవడానికి, ఓడిపోవడానికి, ఇంకోటి ఏదో చేయడానికి, చెప్పడానికని కదా. లేనప్పుడు ఎలా ఉంటుంది? లేదు. ఇప్పుడు యు ఆర్ కంప్లీట్ ఇండివిజువల్. యువర్ ట్రూత్ ఈజ్ ఆల్సో ఇండివిజువల్. నువ్వు ఏదైతే సత్యం అనుకుంటున్నావో అది కూడా ఇండివిజువలే. అక్కడెక్కడ గుంపు లేదు, అక్కడెక్కడ సమూహం లేదు. అర్థమవుతుందా? మీరు జ్ఞానం పేరుతో వ్యక్త దశను కోరుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే వ్యక్తమయ్యేది ఏది లేదు. అక్కడ వ్యక్తం అంటూ ఏది లేదు. వ్యక్తమయ్యేదంతా ఏంటి? కేవలం వ్యక్తిత్వ దశ. వ్యక్తమయ్యేదంతా ఏంటది? వ్యక్తిత్వ దశ. కానీ వాస్తవంగా వ్యక్తమయ్యేది ఏది లేదు అసలు. నువ్వు ఇక హాయిగా బతకొచ్చు, నిశ్చింతగా జీవించవచ్చు. ఎందుకంటే నీకు పోటీ ఎవడో లేడు కదా. నీకు లాంటి ఇంకొకటి లేనప్పుడు నీకు పోటీ లేదు. అంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా నువ్వు గెలవలసిన అవసరం లేదు, ఓడిపోవలసిన అవసరం లేదు. గెలిస్తే ఇంకొకటి ఎవడో ఉన్నట్టు, ఓడిపోయినా ఇంకొకటి ఎవడో ఉన్నట్టే. అంతేనా కదా? మరి గెలుపోవటంతో దీనికి సంబంధం ఏముంది అసలని? కాబట్టి గెలుపోవటంతో సంబంధం లేకుండా జీవించమంటున్నాను నేను. అది సింపుల్గా మీ లైఫ్ ఎంత సింపుల్గా అయితే ఉందో అంత సింపుల్గా సజావుగా జీవించడం అనమాట.